అక్క బిడ్డ పట్నం అవుతుంది. దేవుళ్ళు మొత్తం పసుపు వేసారు. నువ్వు పట్టించుకునే కుడికైతే పెట్టు. మీరు చూడే ఫోటో నలుగురు భార్యలు ఉయ్యాలో నారాయణమూర్తి ఉయ్యాలో కాపల్ల పిల్ల ఉయ్యాలో కన్నపాదు మాల ఉయ్యాలో కాపల్ల పిల్ల ఉయ్యాలో కన్నపాదు మాల ఉయ్యాలో. డాబు సిట్టి కోపం బాగానే ఉన్నది. ఇటు చూడు సిట్టి చిన్న లంగా జాకెట్ మంచిగా చికెన్ పువ్వు పెట్టి సిట్టి అక్క బిడ్డ ఇంకో మా అక్క ఏమే కోడలు బిడ్డ ఇంకో మా అక్క కొడుకు ఏగో మా అక్క బిడ్డ. నేను వీడియో తీసుకుంటున్నా. ఏగో చిన్నోడు మా బావ ఇంకో మా అల్లుడు ఇంకో అల్లుడు. ఈ అల్లుడు నాకుది నన్నది ఇంకా ఆ పిల్ల నంది నన్నది అమ్మమ్మాను గొలుసు మీద గొలుసు. నా పేరు భగవంతుడు రారాజు మల్లయ్యని కాదంటున్నాడు. నువ్వెంత నీ లెక్కెంత నీ పిసాదం ఎంతనే నీకు దగ్గర చక్కని సిరిడి గిట్ట తీసుకురాకపోతే నా పేరు రారాజు మల్లయ్యని కాదా అని భగవంతుడు రారాజు మల్లయ్య అగ్రమైన కోపానికి వచ్చిన తెల్లని గుట్టకు తెచ్చిండు కోపం. ఇంటి వడ కొరుకుతున్నాడు భగవంతుడు రారాజు మల్లయ్య. ఏనో ఒక్క మాలు వీచలు భగవంతుడు రారాజు మల్లయ్య కొడుతున్నాడు దేవరాజు మల్లయ్య. వాడికెళ్ళి దేవుడు
చూస్తున్నది నా తల్లులా మళ్ళీ విని మేడలమ్మ భగవంతుడు ఒక ఏనాడు కన్ను చూస్తున్నదా కళ్ళ చూసి వరకు నన్న గొల్లడు పోనే పోవట్టు చివరిదాకా రేణుక ఎల్లమ్మ తీసుకెళ్తాను అయ్యో అనకనక ఒక్క మాట అన్నందుకు ఏనాడు కలిగిపోవట్టే పోతనన్న గొల్లడు వెనక గిట్టమో రాలే పోతనన్న గొల్లడు వెనక గిట్టమో రాలే వెనకడే కాలం నన్ను గుర్ర మీద తీసుకురాంగా ఏనాడొక్క వెనకడే దేవతల కాలం నాడు చెట్టు మాట్లాడేట గుట్టలు మాట్లాడేదాట నన్ను తీసుకురాంగా ఏనాడొక్క గుట్టలు కొనగిర్రదు ఉన్నాయి కానీ నాకు వెనక వెళ్ళారు ముందు వెళ్ళలేకపోయి వద్దుల మధ్య ఆనగిరి ఎత్తున్నది ఎక్కడ ఓతిరి అన్నలాల వద్దులాల ఎక్కడ ఓతిరి అన్నలాల మొద్దులాల వద్దులాల నేను ఆడవాచేస్తుంది మీ బావ మల్లయ్య నా మీద అలిగేస్తుండు అన్నలాల వచ్చేటి మీ బావని వెనుక మలుపు ముచ్చరాదు బజారు అయ్యో మేము ఇక్కడ అంటే నువ్వు అక్కడ మాకు చుట్టు పడుతున్నావు కదా ఏనడక మీ బావ మల్లయ్య ఏనడక అలిగేస్తున్నాడు వెనక మలుపు అనగానే ఒత్తుల మత్తులు ఏనడక కింద మొదలు కలిసిపోతున్నాయి మీద కొసలు కలుస్తున్నాయి ఈగ వదమంటే వీగత్తలేదు వదమంటే దోగత్తలేదు భగవంతుడు రారాజు మల్లయ్య ఏనడక వద్దుల కాడికి ఏనాడు వచ్చిండో వద్దుల కాడికి వచ్చిండు భగవంతుడు రారాజు మల్లయ్య వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావు వెళ్ళిపోతున్నావు అంటున్నా నేను తొవ్వలిచ్చుడు బందే భార్య భర్తలు బొమ్మ మూలు వేసుకొని అతనే బాటింగ్ కానీ అవర్ రాక బందే ఇచ్చుడు అయ్యో అసలే అయ్యో అసలే అరికీకైనా ఇచ్చేది లేదు ఏం చేస్తున్నా మంచి మాట కొద్ది చెప్తున్నా మర్యాద కొద్ది చెప్తున్నా మంచి మాట కొద్ది మర్యాద కొద్ది చెప్తున్నా మంచి మాటకి మర్యాద ఇస్తా చెడ్డ మాట శరణం తీస్తా జరిగి తొవ్వలు ఇవ్వమంటే ఏడొక జరిగి తొవ్వలు ఇస్తలేరు సరే మంచిదన్నాడు భగవంతుడు రారాజు మల్లయ్య అందుకేమంటారు తీటున్నోడు తోట పెట్టుకోవాలి గడుచున్నాడు గడ్డి వీసుకోవాలి గోకులు లేచినోడు ఇవ్వాలి గోకాలి భగవంతుడు రారాజు మల్లయ్య అసలు రూపాయికి గీత లెక్క ఉంటాయి బియ్యానికి పొంగుడు ఎక్కువ ఉంటది మద్దులాల నీకు మంచి మాట కొద్ది చెప్తున్నా మర్యాద కొద్ది చెప్తున్నా జరిగి తొవ్వలు ఏమంటే ఇస్తలేదు సరే మంచి అన్నాడు భగవంతుడు రారాజు మల్లయ్య ముద్ర కాడ అగ్రమైన కోపానికి వస్తున్నాడు అగ్రమైన కోపానికి వచ్చిన భగవంతుడు రారాజు మల్లయ్య దేవుని దగ్గర ఉన్నది ఏనడక్క 30 బండారు సంచి తిరుపతిలో పుట్టింది తీరైన బండారు పాకిస్తాన్లో పుట్టింది పచ్చి బండారు కాశీ లోపల పుట్టింది కచ్చపల్ల ఊపిది భగవంతుడు రారాజు మల్లయ్య ఏనడక్క గోరెడు బండారు తీసిండు గోరెడు బండారు చేతుల ఏర్రు కొరికి భగవంతుడు